ఆ రోజు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి తెలుగు గంగ ప్రారంభం దగ్గర నుంచి మరి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు వరకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఏదైతే మేము 14, 19, 5 సంవత్సరాల్లో మీరు చూశారు. మా దగ్గర 7 లక్షల బడ్జెట్లు ఆ రోజు 5 సంవత్సరాల్లో ఉంటే మరి ఆ రోజు దగ్గర దగ్గర 72,000 కోట్ల రూపాయలు మేము ఇరిగేషన్ శాఖకి బడ్జెట్లో పెట్టాం. తర్వాత నేను చూశాను 19, 24 అప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా. అప్పుడు 5 సంవత్సరాల్లో 12 లక్షల బడ్జెట్ అయింది. అంటే బడ్జెట్ పెరిగింది. మరి ఇరిగేషన్ శాఖకు కూడా కేటాయింపులు కూడా పెరగాలిగా. 7 లక్షల బడ్జెట్ ఉన్నప్పుడు మేము 72,000 కొడితే ఈయన 12 లక్షల కోట్ల బడ్జెట్లో ఈయన పెట్టింది 31,000 కోట్లు. అందులో సగం వీళ్ళు అవినీతిగా పోయినటువంటి పరిస్థితి. అంటే ఇరిగేషన్ శాఖను నిర్వీర్యం చేసేసి ఈరోజు విధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈరోజు మేము ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నామని అంటే ఒక పక్క ఇరిగేషన్ శాఖకు సంబంధించి 18,000 కోట్ల బిల్లులు బకాయిలు పెట్టిపోయాడు. అవన్నీ మేము తీర్చేటువంటి పరిస్థితి. ఇంకొక పక్క 5 సంవత్సరాల్లో ఎక్కడ డ్రైన్లో కానీ కెనాల్లో కానీ అస్సలు డీసిల్టింగ్ ఒక తట్ట మట్టి తీయనటువంటి పరిస్థితిలో మళ్ళీ అవన్నీ కూడా మేము మెయింటైన్ చేయవలసిన పరిస్థితి. ఎక్కడ కూడా మరి అవుట్ఫాల్ స్లూయిస్ కానీ లాకులు కానీ షట్టర్స్ కానీ డోర్స్ కానీ రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనటువంటి పరిస్థితి. దాని కారణంగా మరి గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోవడం కానీ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం కానీ ఆ రోజు అన్నమయ్యలో కూడా ప్రాజెక్టుపై 29 మంది చనిపోతే కనీసం ఆ రోజు తాడేపల్లి రాజప్రసాద్ వదిలి ఒక కాలు కూడా ఎదరపెట్టినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు.